డిజిటల్ కంటెంట్ ప్లాట్ఫామ్ గా ప్రసిద్ధి చెందిన ఓన్లీ ఫ్యాన్స్ ప్రపంచంలోనే అత్యధిక ఆదాయ స్టాండర్డ్స్ తో ముందుండడం విశేషం. ఈ ప్లాట్ఫామ్ ప్రతి ఉద్యోగికి సుమారు 330 కోట్లు ఆదాయాన్ని సృష్టిస్తోందని ఫైనాన్షియల్ ఫర్మ్ బార్చార్జ్ నివేదిక పేర్కొంది. ఇది టెక్ జైంట్స్ లైన యాపిల్ $2.4 మిలియన్లు, ఎన్విడియా $3.6 మిలియన్లు వంటి ఆదాయాల కంటే అత్యంత ఎక్కువ. ఈ అద్భుతమైన ఆదాయం ఓన్లీ ఫ్యాన్స్ ను ప్రపంచంలోని అత్యంత సామర్థ్యవంతమైన కంపెనీగా నిలబెట్టింది. ఓన్లీ ఫ్యాన్స్ అనేది సబ్స్క్రిప్షన్ ఆధారిత కంటెంట్ ప్లాట్ఫామ్. క్రియేటర్లు తమ వీడియోలు, ఫోటోలు, ఇతర కంటెంట్ ను అప్లోడ్ చేసి యూజర్ల నుంచి పేమెంట్ తీసుకుంటారు. ప్లాట్ఫామ్ ఈ లావాదేవీలపై 20% కమిషన్ తీసుకుంటుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో దీని మొత్తం ఆదాయం సుమారు 11,000 కోట్లు అని నివేదికలు తెలిపాయి. ఈ కంపెనీలో కేవలం 40 నుంచి 42 మంది ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారు. ఇది ప్లాట్ఫామ్ ను క్రియేటర్లు, యూజర్లు నడుపుతున్నారని, కంపెనీ సిబ్బంది పరిమితంగా ఉండడం వల్ల ఆదాయ ప్రామాణికత భారీగా పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఓన్లీ ఫ్యాన్స్ ఆదాయం యాపిల్ కు 15 రెట్లు, ఎన్విడియాకు 10 రెట్లు ఎక్కువ. ఎన్విడియా ఏఐ చిప్పులతో యాపిల్ ఐఫోన్లతో ప్రపంచాన్ని శాసిస్తున్నప్పటికీ ఓన్లీ ఫ్యాన్స్ యూజర్ జనరేటెడ్ కంటెంట్ మోడల్తో ఈ రికార్డ్ సృష్టించింది. ఈ విజయానికి కారణాలు ఏంటంటే ఓన్లీ ఫ్యాన్స్ లో పెద్ద R&D టీం లేదు. క్రియేటర్లు కంటెంట్ సృష్టిస్తారు. ప్లాట్ఫామ్ కేవలం ట్రాన్సాక్షన్లను హ్యాండిల్ చేస్తుంది. పాండమిక్ తర్వాత ఆన్లైన్ కంటెంట్ డిమాండ్ పెరిగింది. మిలియన్ల మంది క్రియేటర్లు ఈ ప్లాట్ఫామ్ పై ఆధారపడుతున్నారు. US, యూరప్, భారత్ లో కూడా జనాదరణ పెరుగుతోంది. ఉక్రెయిన్ వంటి దేశాల్లో కూడా ఈ ప్లాట్ఫామ్ ఆదాయం నుంచి పన్నులు వసూలు చేస్తున్నాయని నివేదికలు ఉన్నాయి.